క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. జాతీయ హోదా ఇయ్యలేదు మాటికి 2014లో మోదీ గారు చెప్పిందని మాట్లాడారు. 2014లో పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఏంది? పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఎవరు మార్చిండ్రు, ఎందుకు మార్చిండ్రు, దాని మీద నాయకులు అంటున్నారా? ఆ మార్చిన డిజైన్లకు పెంచిన అంచనాలకు మీరు తానేకందాని అంటున్నారా? ఆ కాంట్రాక్టర్లకు మీరు కూడా కొమ్ము కాస్తున్నారా? మరి ఆనాడు పాలమూరు ప్రాజెక్టు డిజైన్ ఏంటి? మరి జూరాల దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ తీసి నార్నాపూర్ దగ్గరకు మార్చినారంట. డిజైన్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, అడ్డగోలుగా అంచనాలు పెంచిండ్రు. కల్వకుర్తి ప్రాజెక్టు ఆల్రెడీ అక్కడి నుంచే నీళ్లు తీసుకుంటా ఉన్నారు లిఫ్ట్ కి. కల్వకుర్తి లిఫ్ట్ కు సేమ్ అప్రోచే. అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాయింట్లు కొంచెం పక్కపక్కన ఉండొచ్చు కాక, కానీ అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే నీళ్లు తీసుకున్నారు. మరి దీనికి అక్కడి నుంచే తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది కాదా? జూరాల నుంచి అప్రోచ్ తీసుకుంటే ఈ ప్రాంతం అంతా పాలమూరు అంటే ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ రెండు కూడా సస్యశ్యామలం అయ్యేది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి పాలమూరు జూరాల ప్రాజెక్టు నుంచి కనుక అప్రోచ్ తీసుకొని ఉంటే ఈరోజు నారాయణపేట కానీ, మక్తల్ కానీ, కొడంగల్ కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి అన్నదే దానికోసం కదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే ఎత్తైన ప్రాంతాల్లోకి నీళ్ళు ఇవ్వడానికి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు ద్వారా అలంపూర్ గద్వాల ఇరిగేషన్ అవుతుంది. దాంట్లో మిగిలినవి ఇంకా అట్లే పడుతున్నాయి పనులన్నీ కూడా. ఈరోజు కల్వకుర్తి ద్వారా, భీమా ద్వారా ఇటు దేవరకద్రలో పాటు, మక్తల్లో పాటు, వరపర్తి కానీ, కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి ద్వారా నాయకర్లు కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ, ఇవన్నీ కూడా ఇరిగేట్ అవుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు తెలుసుకోగలుగుతారా లేదా ఒకసారి ప్రశ్నిస్తాం. ఈరోజు కల్వకుర్తి ఆల్రెడీ కల్వకుర్తి ప్రాజెక్టుని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ద్వారా కిందికెళ్ళి మీరు నీళ్లు పైకి తీసుకురాగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. టేలెండ్ లో ఉన్నటువంటి షాద్ నగర్ కి, కొడంగల్ కి, నారాయణపేట కి మరి ప్రాంతాలకు మీరు నీళ్లు తేగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సంక్రాంతి పండుగకు బసవన్నలు వస్తారు. అట్లా బసవన్నలు వచ్చినట్టు ఈరోజు చూస్తుంటే బసవన్నలు వచ్చి ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడిపోయినట్టే ఉంది. వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే సంక్రాంతి బసవన్నలు వచ్చి మాట్లాడిపోయినట్టు ఉంది. ఇంటి ముందర ఎట్లయితే సంక్రాంతి అప్పుడు వచ్చి బసవన్నలతో మనం ఇంటి ముందర బజాయిస్తారో అట్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి, మనం ఏదో గుడ్డిలో మెల్ల గెలిచినాం కాబట్టి, రేపు పార్లమెంట్ గెలవాలి కాబట్టి ఇంకా ప్రజలు మోసం చేస్తాం. 6 గ్యారెంటీలకే ఓట్లు వేసిండు వాళ్ళు ప్రజలు. ముందు 6 గ్యారెంటీలు అమలు చేసి ఓటు అడిగారు వాళ్ళు. 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినాక, అధికారంలోకి రాకముందేమన్నారు, అధికారంలోకి వచ్చిన ఎంబడే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కటైనా అమలైందా? ఏ ఒక్కటైనా కాగితాలకే పరిమితం, పత్రికల మీద బ్యానర్ ఐటంలకే పరిమితం తప్ప ఎక్కడైనా ఇది అమల్లోకి వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఈరోజు ఓ సభ పెట్టి సభలో పెద్ద ఎత్తున మోదీ గారిని విమర్శిస్తే, మేము నా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమేదో అయిపోతామనేటటువంటి ఒక రాజకీయాన్ని కనుక వాళ్ళు తెరలేపితే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా, హెచ్చరిస్తాం. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇటువంటి వ్యవహారాన్ని చేసే ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది. ఈరోజు ఫామ్ హౌస్ కే పరిమితం చేసిండ్రు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈరోజు 2 నెలలు 3 నెలలు అవుతుంది వాళ్ళు ముఖ్యమంత్రి. ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నాడో ఈరోజు అధికారంలో ఉన్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఒకరు మాట్లాడతారు
పార్టీలు మారొచ్చిందని. అయ్యా మీ ముఖ్యమంత్రి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిందో చూసుకోండి. మీ పార్టీలో ఎంతమంది పార్టీలు మారొచ్చినారో చూసుకోండి. బయట పంపండి. ముందర బయట పార్టీల వాళ్ళని చేర్చుకోమని చెప్పి బోర్డు పెట్టుకోండి. చేర్చుకోవద్దండి. ఎవడెవడు ఏం చేసిన తర్వాత ఆ మాట్లాడే సన్యాసంలో గుర్తుండాలి. ఏదో నోటుకొచ్చి అట్లా వదిలితే మేము ఏదో పెద్దగా అయిపోతామని అనుకుంటే నోర్లు చూపిస్తారు. ఎంట పెట్టి పాలమూరు పొలిమేళకి తరిమి కొడతారు. గుర్తుపెట్టుకో. జిల్లా అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డి గురించి పదే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి వారు చేసినటువంటి కృషి చెప్పాలి. నేను అడుగుతున్నా. వారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం వారి కృషి ఏందో నేను అడుగుతున్నా. వారు ఏం కృషి చేసిండ్రు? ఆయన తెలుగుదేశంలో ఏమైనా ఉండి పాలమూరు రంగారెడ్డి కోసం కృషి చేసిండ్రా? ఇదే జిల్లాలో ఎమ్మెల్యే గెలిచింది కదా ఆ రోజు. ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసమైనా కృషి ఉందా? దీంట్లో జిల్లా ప్రాజెక్టుల కోసమైనా కృషి ఉందా? ఆయన వాళ్ళు మాట్లాడతారు. పాలమూరుకు ఏం చేసిందని డీకే అరుణమ్మ ఓట్లు అడుగుతారు అని అడుగుతున్నారు. ఈ రోజు పాలమూరుకు డీకే అరుణమ్మ అభివృద్ధి చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులే డీకే అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల కోసం పోరాటం చేసి అన్ని సాధించింది. జిల్లా కోసం మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇతర ఐటీఐ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజీలు కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ నిధులే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఈరోజు తాగునీటి ప్రాజెక్టులే కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాకు ప్రతి నియోజకవర్గాని కోసం కృషి చేసిన అన్నాడు. పని చేసినటువంటి ఒక కమిట్మెంట్ ఉండి కమిట్మెంట్ గా ప్రకారం పనిచేసాం అన్నాడు. మీరందరూ ఏం చేసింది చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, చాలా మంది మాట్లాడారు. ఏం చేసినో మీకు చెప్పండి. మోసానికంటే ఎక్కువ మోసం చేస్తేనే మేము అధికారంలోకి వస్తామని నమ్మి ఆయన కంటే అబద్ధాలు చెప్పి ఆరోగ్య గ్యారెంటీల పేరు మీద 412 అంశాలు మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు. వాటిని అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేదని చెప్పి పదే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతను సృష్టించింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతను సృష్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకతను సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పోరాటాలు చేయలేదు. టిఆర్ఎస్ కు కనీసం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసేటటువంటి పరిస్థితులు లేకుండా పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటి డైలాగులు వేసి ఆ నరేటివ్ ని క్రియేట్ చేసి ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి ఆరోగ్య గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట ఇచ్చిన మాటను కట్టుబడి నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే అర్హత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మర్చిపోతున్నట్టుందంటే కొత్త వచ్చిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని ఏలింది? కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది? అన్నేళ్ళు పరిపాలించి దేశానికి మహిళలకు బాత్రూములు కూడా ఇంట్లో లోపల బాత్రూములు లేనటువంటి టాయిలెట్లు లేనటువంటి మహిళలకు నరేంద్ర మోదీ వచ్చిన 10 సంవత్సరాల ప్రతి ఒక్కరికి టాయిలెట్ నిర్మాణం చేసి కట్టెల పొయ్యి కింద వండుతున్నటువంటి ప్రతి మహిళకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఫ్రీ కనెక్షన్ ఇచ్చి ఆదుకున్నాడు. 60 ఏళ్ళు మీరు ఏమి చేయలేదు. 10 ఏళ్ళు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్ళిను. వచ్చే 5 సంవత్సరాల లోపల 3వ స్థానంలో భారతదేశం నిలబడబోతాం. భారతదేశం వచ్చే 5 ఏళ్లలో 3వ స్థానంలోకి భారతదేశం ఉండబోతాం. నరేంద్ర మోదీ గారు 9 లక్షల కోట్లకు పైగా దాదాపు 10 లక్షల కోట్లు తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం కేటాయించారు. ఒక్కొక్క ప్రాజెక్టు రైల్వేలకు, రోడ్డు ప్రాజెక్టులకు, వైద్య పరంగా కానీ, విద్య పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ,
అభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడుతున్నారు. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలో చూస్తే. మోడీ గారిని మొన్ననేమో బడేవా అని చెప్పి హైదరాబాద్ సభలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, మోదీ గారి సహకారం అవసరం, సహకారం తీసుకుంటా కొట్లాడ పెట్టుకుని ఒక పక్క మాట్లాడతారు. మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్ లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతారు. ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్న ముఖ్యమంత్రి కాలేదని అనుకుంటున్నట్టు. గతంలో కేసీఆర్ ఇదే అహంకారంతోనే విర్రవీగింది. ఇదే అహంకారంతో విర్రవీగి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిందో అందరం మనం చూస్తున్నాం. మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు కొనసాగుతామని, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళే రోజుకోసారి మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు. ముఖ్యమంత్రి గారు తన సింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా, మాటలు మాట్లాడుతున్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సింపతి కోసం మాట్లాడుతున్నారా? వాళ్ళు దించలేక ఎవరిలో దించకపోతే ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము. మనం వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే తయారై మేమందరం ఒక 40 మంది బయటకు వస్తాము, మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు దీనికే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తారు, ఆనాడు చూస్తారు. కానీ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని తీస్తారంట తొక్కుతాం. తొక్కుడు ఇప్పుడు ఈ భాష బంద్ చేయండి. మీ మీద మీకు నమ్మకం లేదు, మీ మీద మీకు విశ్వాసం లేదు, ఉంటామనేటటువంటి విశ్వాసం మీకు లేదు. ప్రజల లోపల ఓటాపటి మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చింది. ఓటాపటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా వచ్చినారో మీకు తెలుసు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఊరికే టాటాకు చప్పట్లు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే మేమేదో అయిపోతాము, మీకు ఎవరికి చిత్తశుద్ధి లేదు, మీకెవరికి మాట్లాడే అర్హతనే లేదు. పాలమూరు అభివృద్ధి గురించి కానీ, పాలమూరులో ఏ మూలకైనా ఏ ప్రాంతానికైనా పోయి అడగండి. ఈ జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు? ఈ జిల్లాలో లో వోల్టేజ్ సమస్య ఉంటే కరెంటు తీసుకొచ్చి ప్రతి ఒక్క చోట సబ్ స్టేషన్లు, కరెంటు మొత్తం లైన్ అప్గ్రేడేషన్ చేయించడానికి తాపత్రయ పడింది ఎవరు, చేసింది ఎవరు మాట్లాడడానికి అడిగినట్టు. ఈరోజు ఏదో వచ్చినాం, మేము అయిపోయినాం, ఇప్పుడే కొత్తగా వచ్చినాం, ఎప్పుడు లేవు, స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం మేము అధికారంలోకి వచ్చామనేటువంటి విధంగా మీరు మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా అభివృద్ధికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధే కనుక ఉంటే మొన్న ఏం మాట్లాడిండ్రు? కేంద్ర ప్రభుత్వంతో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యమన్నారు. మరి అట్లాంటిది మరి ఈరోజు రాజకీయ విమర్శలు చేయండి, తప్పులేదు. కానీ మీరు చెయ్యనివి ఏదైతే అన్ని విషయాలు తెలిసి కూడా రాజకీయంగా ఏదో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నాడు? నిన్న ఆయన మాట్లాడిన మాటలు పండబెట్టి తొక్కుతాడు. బిడ్డ మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కుతా. ఎవరిని పండబెట్టి తొక్కుతాం? ఎవరు 8 సీట్లు మాకున్నాయి, మిమ్మల్ని టచ్ చేస్తామా? మేము టచ్ చెయ్యం. మీ దాంట్లో మీకు ఎవరు చెప్పిన ఇంతకుముందు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరైనా షిండేలా వెళ్తే వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి షిండే అవుతుందని, వాళ్ళే విమర్శిస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి రేపు ఏక్నాథ్ షిండే ఎక్కడేమో అని వాళ్ళ దాంట్లో వాళ్ళకే చర్చలు నడుస్తున్నాయి. మొన్న ప్రధానమంత్రి
ముఖ్యమంత్రిని కలిసినాక ఓ పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విమర్శల నుంచి మీరు బయటపడడానికి, ఆ మీద మమ్మల్ని దించుతారు, మిమ్మల్ని ఉపవర్తించరు. ఈ రాష్ట్ర ప్రజలే దించుతారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కేసీఆర్ ని దించిండ్రో, ఏ విధంగా కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిండ్రో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే మీరు ఇదే అహంకార ధోరణితో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరేం అతిథులు కాదు. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, అంతకుముందు 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, అంతకుముందు 60 ఏళ్ళు ఉన్నారు కదా. కొత్తగా మీరేం అధికారంలోకి రాలే. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల్లో ఈ దేశ పురోగతిని చూడండి. కరోనా సమయంలో ఈ దేశాన్ని ఆర్థికమైనటువంటి సంక్షోభం నుంచి బయట వేసి 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్ళిందంటే వారికి ఉన్న కమిట్మెంట్ ఏంటి? ఈ దేశం పైన, దేశ ప్రజల పైన, దేశ అభివృద్ధి పైన ప్రపంచ దేశాలన్నీ మన నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే ఓర్వలేనటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీ యొక్క పక్షాలు ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఐఎన్డీలో అసలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పుకుంటారు. ఎట్లా కలిగితారండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? చెప్పండి. తెలంగాణ 17 సీట్లు గెలుస్తుంటే ప్రధానమంత్రి అవుతారు. ఎట్లయితారండి 17 సీట్ల ప్రధానమంత్రి? 543 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో 17 స్థానాలు తెలంగాణ గెలిపిస్తే ప్రధానమంత్రి అవుతారా? కర్ణాటకలో మొత్తం 24-25 స్థానాలు పార్లమెంటును కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పక్కన కూడా 24-25 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉన్నారు. 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతా ఉంది. ఈ రోజు ప్రజలను ఏదో మాయ మాటలు చెప్పి ఏదో అట్ట తింటే నేను ఇంకా ఈ రోజు తప్పట్లు కొడతానని అనుకుంటే తప్పట్లు కొట్టించుకొని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుతున్నాడు. ఈ రోజు జిల్లా అభివృద్ధి కోసమే కానీ పాలమూరు పార్లమెంట్, మహబూబ్ నగర్ పార్లమెంట్ అయినా, నాగర్ కర్నూలు పార్లమెంట్ అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి అభ్యర్థి ఇద్దరు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ చేసినటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రి గారు వచ్చి అచ్చపేట పార్లమెంట్ నివాసి, ఇప్పుడున్న ఇంకో వాళ్ళ ప్రకటించిన అభ్యర్థి కల్వకుర్తి పార్లమెంట్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఏంటంటే వాళ్ళు 2 ప్రాంతాలను సమానతో చూడాలి. క్యాండిడేట్లు అయిపోయినా మేము అక్కడికి వెళ్ళి వచ్చినాం, మాకు ఇష్టం వచ్చి చేస్తాం, ప్రజలకు ఏమైనా చేస్తామంటే మహబూబ్నగర్ పార్లమెంట్ లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మోసాలను నమ్మే పరిస్థితులు లేరని చెప్పి నేను హెచ్చరిస్తాను. అడ్డగోలుగా మాట్లాడితే మీ నార్కలు పుట్టేస్తారని చెప్పి చెప్తా ఉన్నా. పిచ్చి మాటలు మాట్లాడితే నార్కలు పుట్టేస్తారు. మీరేం చేసినో చెప్పండి. పని చేసే వాళ్ళను, ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు నోటికి వచ్చినట్లల్లా మీరు ఇక్కడ మాట్లాడించి గొప్పడం అనుకుంటే ప్రజా తీర్పు కింద మీరు అందరూ తలదించుకోవాల్సింది. ఎవరైనా ఈ అహంకారాన్ని వీడండి. అధికారంలో ఉన్న అహంకారాన్ని వీడి రేపు పాలమూరు అభివృద్ధి అన్ని రంగాల్లో సాధ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉంది, గెలుచుకొని తీరుతుంది. ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదాన్ని నరేంద్ర మోదీ గారికి అందిస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఊరికే టాటాకు చప్పట్లు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే మేమేదో అయిపోతాము, మీకెవరికి చిత్తశుద్ధి లేదు, మీకెవరికి మాట్లాడే అర్హతనే లేదు. పాలమూరు అభివృద్ధి గురించి కానీ, పాలమూరులో ఏ మూలకైనా ఏ ప్రాంతానికైనా పోయి అడగండి. ఈ జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు? ఈ జిల్లాలో లో వోల్టేజ్ సమస్య ఉంటే కరెంటు తీసుకొచ్చి ప్రతి ఒక్క చోట సబ్స్టేషన్లు, కరెంటు మొత్తం లైన్ అప్గ్రేడేషన్ చేయించడానికి తాపత్రయ పడిందెవరు, చేసిందెవరు మాట్లాడడానికి అడిగినట్టు. ఈరోజు ఏదో వచ్చినాం, మేము అయిపోయినాం, ఇప్పుడే కొత్తగా వచ్చినాం,
అధికారంలోకి వచ్చేటటువంటి విధంగా మీరు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా అభివృద్ధికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధే కనుక ఉంటే మొన్న ఏం మాట్లాడిండ్రు? కేంద్ర ప్రభుత్వంతో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యమన్నారు. మరి అట్లాంటిది మరి ఈరోజు రాజకీయ విమర్శలు చేయండి, తప్పులేదు. కానీ మీరు చెయ్యనివి ఏదైతే అన్ని విషయాలు తెలిసి కూడా రాజకీయంగా ఏదో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నాడు? నిన్న ఆయన మాట్లాడిన మాటలు పండబెట్టి తొక్కుతాడు. బిడ్డ మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కుతా. ఎవరిని పండబెట్టి తొక్కుతాం? ఎవరు 8 సీట్లు మాకున్నాయి, మిమ్మల్ని టచ్ చేస్తామా? మేము టచ్ చెయ్యం. మీ దాంట్లో మీకు ఎవరు చెప్పిన ఇంతకుముందు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరైనా షిండేలా వెళ్తే వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి షిండే అవుతారని, వాళ్ళే విమర్శిస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి రేపు ఏకనాథ్ షిండే ఎక్కడేమో అని వాళ్ళ దాంట్లో వాళ్ళకే చర్చలు నడుస్తున్నాయి. మొన్న ప్రధానమంత్రిని కలిసినాక పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విమర్శల నుంచి మీరు బయటపడడానికి, ఆ మీద మమ్మల్ని దించుతారు, మిమ్మల్ని ఉపవర్తించరు. ఈ రాష్ట్ర ప్రజలే దించుతారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కేసీఆర్ ని దించిండ్రో, ఏ విధంగా కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిండ్రో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే మీరు ఇదే అహంకార ధోరణితో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరేం అతిథులు కాదు. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, అంతకుముందు 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, అంతకుముందు 60 ఏళ్ళు ఉన్నారు కదా. కొత్తగా మీరేం అధికారంలోకి రాలే. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల్లో ఈ దేశ పురోగతి చూడండి. కరోనా సమయంలో ఈ దేశాన్ని ఆర్థికమైనటువంటి సంక్షోభం నుంచి బయట వేసి 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్ళిందంటే వారికి ఉన్న కమిట్మెంట్ ఏంటి? ఈ దేశం పైన, దేశ ప్రజల పైన, దేశ అభివృద్ధి పైన ప్రపంచ దేశాలన్నీ మన నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే ఓర్వలేనటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఐఎన్టీ యొక్క పక్షాలు ఈరోజు రాహుల్ గాంధీ గారిని వాళ్ళ ఐఎన్టీలో అసలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పుకుంటారు. ఎట్లాగైతారండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఎట్లాగైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెప్పండి. తెలంగాణలో 17 సీట్లు గెలుస్తుంటే ప్రధానమంత్రి అవుతారు. ఎట్లయితే 17 సీట్లు ప్రధానమంత్రి? 543 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో 17 స్థానాలు తెలంగాణ గెలిపిస్తే ప్రధానమంత్రి అవుతారా? కర్ణాటకలో మొత్తం 24-25 స్థానాలు పార్లమెంటును కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పక్కన కూడా 24-25 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.